చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 10,000 మంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు రామకృష్ణ గారు. తప్పకోకుండా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇప్పటికే సర్వేస్ మొదలు పెట్టాం. తమరు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అవసరమైతే అధ్యక్ష ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా గౌరవ శాసనసభ్యులు టైం తీసుకుని గౌరవ మంత్రులు టైం తీసుకుని రివ్యూ పెడతాం అధ్యక్ష. మీరందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబిలిటీ మన లిస్టులు ఇస్తే వాటిలో ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. PMAY 2.0 అని చెప్పేసి కొత్త స్కీమ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. సర్వేస్ మొదలు పెట్టాం కాబట్టి దయచేసి దీన్ని తప్పుకోకుండా అందరు గౌరవ సభ్యులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 2014-19 బకాయిలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం అధ్యక్ష. దీంట్లో 2014-19 ఎన్టీఆర్ హౌసింగ్ ఒకటే కాదు అధ్యక్ష, PMAY సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తో జరిగిన ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది అధ్యక్ష. కేవలం ఆ రోజు ఏం చెప్పేవాళ్ళంటే చంద్రబాబు గారు ఇచ్చారు కదా ఇళ్ళకి నడుకోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా వాళ్ళకి పేమెంట్లు ఆపేసిన మాట వాస్తవం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లోనే వారి దృష్టికి తీసుకెళ్ళారు అధ్యక్ష. నేను తీసుకెళ్లాను, చాలా మంది కూడా తీసుకెళ్లి ఉంటారు. ఎన్నికల్లోనే అనౌన్స్ చేశారు మన ప్రభుత్వం వస్తుంది, ఈ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అధ్యక్ష. ఆ ప్రకటన ప్రకారమే మరి ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014-19 మధ్యలో జరిగిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టేజెస్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయా లేదా, వాళ్ళకి ఎంత పేమెంట్ వచ్చింది, వీటన్నిటి మీద కూడా సర్వే స్టార్ట్ అయింది అధ్యక్ష. త్వరలో వాళ్ళకి పేమెంట్లు కూడా ఇచ్చి రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఫోటోలు వేసుకున్నారు అని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. ఆ ఫోటోలు పిచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. తప్పకుండా ఆ ఫోటోలు తీసేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇంటూ నాగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష, కేవలం అప్రూవ్డ్ ఇవ్వట్లేదు. ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ రూల్స్ కానివ్వండి, పంచాయతీ రూల్స్ కానీ ఇష్టం లేకోకుండా ఇప్పుడు 1000 ఇళ్లు కట్టినప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో ఏం అవసరాలు ఉంటాయి, అక్కడ కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ అని ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్లాట్లు వేసేసి వాళ్ళందరికీ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి లబ్ధిదారులు ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసేసి తప్పుకోకుండా వాటిని రీఅలాట్మెంట్ చేయటం మన నిబంధనల ప్రకారం అని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్టు వస్తే చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఒక విషయం సభ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. PMAY 1O శాంక్షన్ అయి ఉంటే PMAY 2O శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బహుశా వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేనలో, బీజేపీ వాళ్ళు అని చెప్పేసి శాంక్షన్స్ అయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా చర్యలు తీసుకుని ఉండరు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చో కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష. హౌస్ కమిటీ అది చెప్తున్నా అధ్యక్ష. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి కమిటీ అవసరమైతే లేదా సిఐడితో ఇప్పటికే అధ్యక్ష హౌసింగ్ గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎంక్వైరీ చేయమని మేమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాప్కాస్ తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం అధ్యక్ష. ఆ ఎంక్వైరీ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం తప్పకుండా సభ్యులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా కూడా PMAY 2O స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే పార్టీల ఆధారంగా లేకపోతే వివక్షరహితంగా చేశారో వాళ్ళందరికీ వివక్షత చేశారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించడానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, 3 సెంట్స్ రూరల్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్ కూర్చుని ఎట్లా అవుతుందండి అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా కూర్చునేసి అధికారం మీకు ఎవరిచ్చారండి? అంతే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా ఇక్కడ బి గ్రూప్
ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినాయుడు గారు మన